సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ప్రేమతో కూడిన సేవాభావంతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో లక్షలాది మందికి ఉచిత వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందిస్తున్న ఘనత వారిది. పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న 108 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసి ఆపన్నహస్తం అందించారు. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేదలతో పాటు అన్ని వర్గాల వారికి ఉచిత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నారు. కృత్రిమ మేధ లాంటి ఆధునిక వైద్య సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలను మరింత విస్తరింపజేస్తామంటున్న సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్తో రియల్ టాక్ విత్ ఏకే. పుట్టపత్రిలో మొట్టమొదటి ఆసుపత్రి, అక్కడి నుంచే విస్తరణ జరిగింది అనుకుంటా. ఆ విస్తరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? ఎక్కడ ఎవరికి సేవలు అందవో వాళ్ళకి మనం సేవలు అందించాలనేది మన ఉద్దేశము. గర్భిణీ స్త్రీలు ఎవరు ఇప్పుడు రేపు పెండ్లి అయ్యి తల్లులుగా మారుతారో వాళ్ళని కేర్ చేసుకుంటాం. నువ్వు ఎంత మంచి చేయగలుగుతావు నువ్వు చెయ్యి ముందు. నువ్వు దాని ముందే అది అవుతుందా లేదా నీకు ఎందుకు? ఇప్పుడు మన ప్రధానమంత్రి ఒక మాట మా హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఒక మాట అన్నాడండి హిందీలో, సఫలతా కా విశ్వాస్ సంకల్ప్ సే జుడా హై. అంటే పుట్టపర్తిలోనే మొట్టమొదటి ఉన్న ఆసుపత్రిలో నుంచి అక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. అంటే వీటికి సంబంధించిన ప్రచారం చేయడానికి ఏమైనా పద్ధతి ఉందా? మీడియా ఒక శక్తి ఇంత అంతా కాదు. ఏందేందో మనం చెప్పే బదులు ఇట్లా మంచి పనులు ఇక్కడ జరుగుతున్నాయి, ఒక ఉపయోగకరమైన పనులు ఉంటాయి. ఇది ఇక్కడికి ప్రముఖులు సునీల్ గవాస్కర్, సుమన్ లాంటి వాళ్ళు ఎందరో, ఇవాళ గోపిచంద్ వచ్చారు. వీరందరూ ఇట్లాంటి మారుమూల ప్రాంతానికి రాగలుగుతారు, వస్తారు, వీళ్ళని కలుస్తారని ఎవరు ఊహించని పరిణామం. ఇట్లాంటి చోటికి మీరు రప్పించగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటి? మీరు సత్యసాయి సంజీవినిలో మీరు ఒకటే విశేషము, వేరే ఎక్కడా మాకు కనపడలేదు. ఏమిటంటే ఆప్కా నామ్ ఆప్కా కామ్ హై. శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్తో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సత్యసాయి సేవ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గారి ఎదుట ఉన్నాం. నమస్కారం సార్. మీరు చేసే సేవా కార్యక్రమాలలో అంటే సత్యసాయి ట్రస్ట్ అనేక రంగాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మొట్టమొదటి నుంచి కూడా హెల్త్ పరంగా మంచి గొప్ప గొప్ప ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. పుట్టపత్రిలో మొట్టమొదటి ఆసుపత్రి, అక్కడి నుంచే విస్తరణ జరిగింది అనుకుంటా. ఆ విస్తరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? తమరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూడడము, తమరు ఈ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ చేయడము మాకు ఎంతో ఒక ధన్యమని నేను అనుకుంటాను. ఎందుకంటే మీడియా ద్వారా ఈ సేవలు దేశవ్యాప్తంగా ప్రాప్తున్నాయి. మా మోడలు సర్వింగ్ ది అన్సర్వ్డ్ అని ఇంగ్లీష్లో ఆ పదము. అంటే ఎక్కడ ఎవరికి సేవలు అందవో వాళ్ళకి మనం సేవలు అందించాలనేది మన ఉద్దేశము, మన కృషి, మన ఒక సాధన. ఇది ముఖ్యంగా నేను ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తుంటాను కదా, మన ప్రజలు, మన పిల్లలు, పరివారాలు ఎవరు మన సంస్థలకు వస్తారో 70% అందరూ చెప్పేది, సార్ మాకు ఎక్కడో మీడియా ద్వారానే తెలిసింది ఈ మంతి పలుకు, మీడియా ద్వారా ఇట్లా సంస్థ ఉందని తెలిసింది అని ఈ మాట పదే పదే నాకు వినడం తెలుస్తుందండి. అందుకు నా విశ్వాసము, మీడియా ఇట్లా వచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు, ప్రజాసేవలు కానీ, రాష్ట్ర సేవలు కానీ, దేశ సేవలు కానీ, ఈ హెల్త్ రంగంలో అనేది ఇప్పుడు మన దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా హెల్త్ ఈజ్ అ వెరీ బర్నింగ్ ఇష్యూ అండి.
పుట్టుట నుంచి ఆఖరి స్థితి వరకు మానవుడు ఎక్కడో ఒక హెల్త్ రంగంలోకి ఆసుపత్రి పోవడమో, లేకపోతే ఔషధాలు లేకపోవడమో, లేకపోతే ఒక డాక్టర్ దగ్గర పోవడం సర్వసహజం అయిపోయింది. అందులో ఈ మధ్య ఈ కోవిడ్ మహమ్మారీలు కానీ, రకరకాల ఈ వైరల్ ఇష్యూస్, ఫీవర్స్ అన్నీ రావటంతో, ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అతి వేడిగా ఉండటము, లేకపోతే అతి చలిగా కొన్ని జాగాల్లో ఉండటము, త్రాగునీటిలో కొంచెము మనకు పొల్యూషను, ఇట్లాంటి ఎన్నో ఒక ఎన్విరాన్మెంటల్ ఇష్యూలు కూడా మనకి ఈ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందండి. అందుకు నిజంగా చూస్తే దేశం ఒక ప్రగతికి ఒకడు బాగుంటే కదా వాడు ప్రగతి అనే మాట తర్వాత వస్తుంది. ఈ సరిపడటము అందరి అందుబాటులో ఉందా లేదా అనే ఒక సమస్య మనందరి ముందు ఉందండి. నా అభిప్రాయం, ఈ 45 ఏండ్లు నేను ఈ ఏదో ఒక కొంచెం సేవల్లో పాల్గొన్న వాడిని, మన దేశంలో 2 భాగాలండి. ఓవర్ మెడికలైజేషన్ అని ఒకటి ఉంటుంది, అండర్ మెడికలైజేషన్. అంటే ఓవర్ మెడికలైజేషన్ అంటే ఏమిటి? మన పట్టణాలు, పెద్ద పెద్ద ఆ జాగాల్లో, నగరాలు, పట్టణాల్లో చాలా ఆసుపత్రులు ఉండడము, నర్సింగ్ హోమ్లు ఉండడము, లెబారెటరీస్ ఉండడము, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్, డాక్టర్స్ ఉంటారు ఇప్పుడు. బట్ అక్కడ జనాభా ఎంత? హార్డ్లీ 20 to 15% ఉంటే గొప్ప. అత్యధిక జనాభా గ్రామాల నుంచి రావాల్సి. 85% మనుషులు మన దేశం ఒక నాగరికులందరూ గ్రామాల్లో ఉంటారు. రూరల్ అంటాము దాన్ని, ట్రైబల్ అంటాము, డీప్ ఏరియాస్లో ఉంటారు. అక్కడ మీకు మెడికల్ ఫెసిలిటీసు అందుబాటులో ఉండడం అంటే నా ఒక ఎక్స్పీరియన్స్లో చాలా తక్కువ అండి. అందులో క్వాలిటీ అనేది మన హెల్త్లో ప్రధానం. ఎందుకంటే హెల్త్ అనేది ఏదో చేయడంలో నడవదు కదా. ప్రతి మానవుడు ఒక బాడీ ఒక యూనిక్ ఇది అది. సో అటువంటిది అనడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా తీర్చిదిద్దాలనేది నన్ను వేరే వేరే అన్సర్వ్డ్ ఏరియాస్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు మేము ఉండేది ఉత్తరాఖండ్, హిమాలయాస్ నుంచి ఇప్పుడు సిద్దిపేట కానీ ఎక్కడైనా మేము వచ్చాము. మేము నిజంగా చూస్తే నాకు అది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అంటే చాలామంది అది ఎందుకో అది యోచిస్తారు, సంకోచిస్తారు పోవడానికి అక్కడ. బట్ నిజంగా నేను గుండె నుంచి చెప్తున్నాను, సిద్దిపేట కొండపాక ప్రదేశానికి వస్తే అసలు కొన్నిసార్లు నాకు ఇక్కడ వస్తే నాకు ఇక్కడి నుంచి పోబుద్ది కాదు. ఎందుకంటే ఈ వాతావరణము, ఈ పవిత్రత ఇక్కడ ఉండడము, ఇక్కడ ఒక ప్రేమతత్వం ఎక్కడ మనం మనుషుల నుంచి పొందుతామో ఇంకా అంతకన్నా మానవుడికి ఏం కావాలండి? సత్యసాయి చెప్పిందే ప్రేమతత్వం. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇది ఒకటి ఆయన మనకి జీవితాంతం అది నేర్పించిన మాట. ఇది విశేషతత్వం ఏమిటంటే ఆయన ఒక గ్రేటెస్ట్ మన దేశానికి, విశ్వానికి కాంట్రిబ్యూషన్ చేసింది ఏంటి? అందరూ మన వాళ్ళు అన్నప్పుడు ఈ ఉచితంగా సేవలు ప్రసాదించడం అనేది ఈ రోజుకి అదొక నిజమైన చమత్కారం. ఎందుకంటే హెల్త్ అనేది ఇది ఒక బిజినెస్ మోడలింగ్గా ఏర్పడిపోయింది. అది రెండు వ్యాపారమయమైపోయినాయి. సాధారణ జనానికి అందని పరిస్థితి ఏర్పడ్డది. సాధారణ జనం చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రం సరిపోవట్లేదు. అవి సరిపోవటం, ఆ సేవలు సరిగా కరెక్ట్గా మీరు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఎన్ని రాష్ట్రాల్లో చూస్తే సేవలు జరుగుతున్నాయి. బట్ ఆ పాపులేషన్, ఆ పేషెంట్స్, ఆ బెడ్స్ సరిపోవడం లేదు. సో ఇంకేమంటాం మనం? ఇక్కడ మన రాష్ట్రంలోనే చూస్తే ఫ్లోర్ బెడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే నేలపైన జాగా దొరికితే అదే గొప్ప అనుకుంటాం మనం. అది ఎవరిని ఏం అనడానికి లేదు, ఎందుకంటే జనాభా అంత ఉన్నారు అక్కడ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సత్యసాయి సేవా సంస్థలు కానీ, మన సత్యసాయి సంజీవిని ఈ స్వస్థ కేంద్రంలో సేవలు అందించేది ఎంతో గొప్పదండి. నిజంగా నాకు ఈ మార్గంలో 2011 నుంచి బాబా గారి దివ్య సమాధి అయినప్పటి నుంచి ఒక గొప్ప వ్యక్తుడు కేశవ్ దేశిరాజు అని సెక్రటరీ హెల్త్ ఉండేవాడండి, ఢిల్లీలో ఉండేవాడు. ఆయన నాకు చెప్పాడు, శ్రీనివాస్, మనం దేశ సేవ చేయాలంటే చిన్నపిల్లల సేవ చేయడం మొదటిది, అది ప్రధానం. అది
అది నువ్వు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అని చెప్పాడు నాకు ఈ మాట. నాకు అది కూర్చుందండి. ఎందుకంటే నిజంగా మనమందరం ఒకప్పుడు చిన్న పిల్లలమే కదా, మన తల్లి గర్భంలో నుంచి మనం వచ్చిన వాళ్ళము మనం. సో చిన్న పిల్లలు నిజంగా చూస్తే అది పెద్ద మాట. ఎందుకంటే చిన్న కేర్ గిన గుండె గర్భ టైంలో న్యూ బార్న్ టైంలో గిన మనం సరిగ్గా చూసుకుంటే ఇస్తే వాడు జీవితాంతరం వాడు ఆల్మోస్ట్ 90% బాగుంటాడండి. సో అది బర్త్ ఇష్యూస్ అంటారు. సో దాంట్లో మేము ఇన్వెస్ట్ చేస్తాం. చాలామందికి సరైన ఆహారం అందటం న్యూట్రిషన్ కానీ ప్రాపర్ న్యూట్రియంట్స్ కానీ ఇది అందవు. ఎందుకు? తల్లులు కూడా పాపం మ్యాల్నరిష్డ్గా ఉంటారు, గ్రామంలో ఉంటారు. తల్లి కూడా గర్భంగా ఉన్నప్పుడు ముందు ఇంట్లో పెద్దలకి భోజనం పెడుతుంది, మళ్ళీ వేరే పరివారం వాళ్ళకి పెడుతుంది, ఆఖరిలో అది తింటుంది పాపం. సో న్యాచురల్లీ తింటుంది అనేది ఒకటి ఉంది. అట్లా అది ఒక మన దేశంలో అదొక అలవాటు అయిపోయింది. అది ఎవరిని ఏం అనడానికి లేదు. అందుకు మేము ఈ చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేసి గర్భిణీ స్త్రీలు ఎవరు ఇప్పుడు రేపు పెండ్లి అయ్యి తల్లులుగా మారుతారో వాళ్ళని కేర్ చేసుకుంటాం. ఇది హెల్త్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది ఒక గొప్ప విషయం అండి. ఎప్పుడు కూడా హెల్త్ అనేది మనం హాస్పిటల్ పోతే బిల్ అంటాము, సరే బిల్లు కట్టాల్సి వస్తుంది, బట్ యాక్చువల్లీ హెల్త్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనిషి బాగుంటే కదా వాడు పరివారాన్ని చూసుకుంటాడు, రేపు ప్రగతికి కూడా వాడే కారకుడు అవుతాడు కదా. ఏ పని చేయాలన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం లేకపోతే ఏం చేయలేడు. అది పూర్వీకులు మనకు చెప్పిన మాట, మనం అనుభవం చేసే మాట కూడా. అందుకు హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే అది ఎంతో రాష్ట్రానికి దేశానికి ఒక సేవ అవుతుందండి. ఈ ఉచితం అనేది నేను అనేది ఇది స్వామి ఈ అందరినీ ప్రేమించు అందరినీ సేవించి అనే మాట ఆయన చెప్పింది. అది ఈ సంస్థలో ఒక ప్రతి కణకణంలో ఉంటుంది. అది అందరినీ ప్రేమించడము సేవించడము. అది జనులు అనుకుంటారు ఫ్రీ అంటే ఎట్లా నడుస్తుంది, ఎంతవరకు నడుస్తుంది, ఇప్పుడు అసలు ఎన్నాళ్ళు నడుస్తుంది అని ఇవన్నీ ఒక ప్రశ్నలు. ఎవరైనా ఒక దేవుడు ఒక మనసు ఇచ్చిన వాడు ఈ ప్రశ్నలు అడుగుతాడు. దానికి నీకు కరెక్ట్ అయిన ఉత్తరం నేను ఇవ్వదలుచుకోలేదు, నేను ఇవ్వను. ఎందుకంటే నువ్వు ఎంత మంచి చేయగలుగుతావు నువ్వు చెయ్యి ముందు. నువ్వు దాని ముందే అది అవుతుందా లేదా నీకు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఉండే 10 మందికి నువ్వు చెయ్యి. అప్పుడు నీకు ఆ అనుభవం అప్పుడు నీకు ఒక గొప్ప పాఠం ఇస్తుంది. ఏంటంటే మంచితనం అనేది అది ఎట్లా ప్రాకుతుందంటో అవుతుంది. అది అనుభవ రీతిగా ఎవడు రంగంలో దిగుతాడో వాడికి దాని విలువ తెలుస్తుంది. దిగక ముందునే ఇది అవుతుందా లేదా, జరుగుతుందా లేదా అని ఈ ప్రశ్నలు అడుగుతూనే కూర్చుంటే నువ్వు ముందు ఒక అడుగు ఎత్తవు. నువ్వు అడుగు ఎత్తు, నువ్వు ఒక స్టెప్ తీసుకో దేవుడి దగ్గరికి. దేవుడు నీకు 10 స్టెప్స్ నీ దగ్గర తీసుకొని నీకు ఇది నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, మేము ఇక్కడ వచ్చామా, ఇంత ఒక బ్యూటిఫుల్ ఫెసిలిటీ, ఒక గర్వనీయమైన ఒక ఫెసిలిటీ, ఎవరు ఊహించని పరిణామం అన్నట్టు ఇది అవుతుంది. ఇది ఎందుకంటే అందరూ మనవారు అనే అది ఒక దీర్ఘంగా మీకు ఆ విశ్వాసం గిన్నుంటే అందరూ మేము సహకరించక తప్పదు. అది ఒక సృష్టి, ఒక రహస్యం అది. ఎందుకంటే సైన్స్లో ఏమంటారు, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అంటారు కదా. మళ్ళీ అంతే, ఇప్పుడు ప్రేమకి ప్రేమ రియాక్షన్ ఉండాక తప్పదు. నేను 10 రూపాయలు ఒక నిస్వార్థంగా ఒకడు మంచికి నేను ఇస్తే ఏదో రూపంగా ఆ 10 రూపాయలు 100 రూపాయలు మార్చి రాక తప్పదు. అది నీలో నిస్వార్థతం ఉండాలి. నీలో ఆ నిస్వార్థత, ప్రేమ, సేవాతత్వం ఉంటే ఇది అవుతుందండి. సో మేము ఇక్కడ సిద్దిపేట ఈ ప్రాంతంకి వచ్చి అప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మా హరీష్ రావు గారే నన్ను ఇక్కడ ఎంతో ఒత్తిడి పెట్టి ఇక్కడికి రప్పించింది. ఆయనకి ఒక రకంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి ఇప్పుడు చూస్తున్నామండి, మీరు ఇప్పుడు దాదాపు 350 పిల్లలు ఇక్కడికి వచ్చారు. దాంట్లో 70% తెలంగాణ నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ 34-35 సర్జరీలు అందరూ తెలంగాణ నుంచి వస్తున్నారు. తెలంగాణ నుంచి వస్తున్నారు. అంటే ఏమిటి దీని అర్థం? ఈ ప్రాబ్లం ఇంత వ్యాప్తంగా ఉంది ఇక్కడ.
ఇప్పుడు మనుషులు తెలుసుకున్నారు. ముఖ్యంగా మీ మీడియా ద్వారానే ఇట్లా మనుషులకి తెలియని వాళ్ళకి తెలిసిపోతూ అవుతుంది. ఇంకా జనాలు వస్తున్నారు. సో గొప్పగా ఏమిటి, ఎవరికి సేవ అందడం లేదో ఒక హై క్వాలిటీ వరల్డ్ క్లాస్ సేవ జరగటము, బెస్ట్ ఇన్ క్లాస్ ఫెసిలిటీస్తో సేవలు జరగడము, వాళ్ళ జీవితాలకి మనము ఈ ప్రసాదం ఈ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనం ప్రసాదిస్తూ, నిజంగా ఇప్పుడు అందరూ బిడ్డలు ఒకప్పుడు మన బిడ్డలే కదండి, మనం అంతా కూడా ఒక తల్లిదండ్రులు బిడ్డలమే. ఇప్పుడు ఆ బిడ్డ వేరు నా బిడ్డ వేరని ఎందుకు అనుకోవడం? అది అందరూ మన బిడ్డకి పాపం తల్లి తండ్రి అందరూ, అది ప్రేమ తప్ప దానికి ఏం తెలియదు దానికి. ఆ ఒక భావంతో ఈ ఒక సమాజ సేవ సంస్థ, దేశ సేవ సంస్థ, మానవ పరివర్తన సంస్థ అంటాను దీన్ని. ఎందుకంటే ప్రేమమైన విశ్వాసం పెట్టుకోవడం, సేవ పైన విశ్వాసం పెట్టుకుంటే రాష్ట్రం ప్రగతి అవుతుందని నా ఉద్దేశం. ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మాకు 14 రాష్ట్రాల్లో ఉన్నామండి. 15వది ఒక రకమైన నాకు ఎంతో ఒక ఆనందకరమైంది, అయోధ్యలో కూడా రామ మందిరం దగ్గర కూడా ఎప్పుడు ఆ మందిరం ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పుడు మనం మాట్లాడే వరకు కూడా నిరంతరముగా మన నిశుల్క సేవలు అందుతున్నాయి. ఆ దాదాపు ఒక 11-12 లక్షల భక్తులకి సేవ చేసే మహాపుణ్యం అనుకుంటాను అది. ఎందుకంటే భక్తులు అయోధ్య శ్రీరామచంద్రుడి దర్శనానికి అక్కడ దేశవ్యాప్తంగా వస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, పాపం ఈ ఎండల్లో వస్తారు, చలిల్లో వస్తారు, అలసిపోతుంటారు, చాలామంది బేహోష్ అయి పడిపోతారు. అప్పుడు పాపం వాళ్ళకి క్రిటికల్ కేర్ అందించి ఆ ప్రభు దేవుడి దర్శనం చేయించుకుంటున్నా అంటే అదొక పుణ్యం అనుకుంటాను నేను. నేను రుణపడి ఉన్నాను. రామజన్మభూమి తీర్థక్షేత్ర వాళ్ళు కూడా ఈ దేశంలో ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఎందుకో మమ్మల్ని ఎన్నుకున్నారు అక్కడ. అది నేను ఒక రామసేవనే ప్రజాసేవ అనుకొని నేను చేసే భాగ్యం. నిజంగా మా టీంకు మాత్రం నేను ఎంత నమస్కారం పెట్టినా తక్కువ అండి. ఎందుకంటే హెల్త్ అనేది ఎంత క్రిటికల్ కేర్ ఒక్క క్షణం కూడా నువ్వు ఇటు అటుగిన చేస్తే అది పాపకి ఏమన్నా అయిపోతుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడే తమరు ముందే ఈ గోపీచంద్ అనే మన సోదరుడు వచ్చాడు, స్పోర్ట్స్ మహా క్రీడాకారుడు అతను. అయినా స్పోర్ట్స్లో కూడా ఒక ఛాన్స్ మిస్ అయిందంటే రెండో ఛాన్స్ మీకు దొరుకుతుంది. బట్ లైఫ్లో దొరకదు. మీరు ఒక్కసారి మిస్ అయిందంటే ఇంకా అంతే కదా, అంటే మన జీవితం అంతా దీన్ని దండం పెట్టుకొని ఉండాల్సింది. సో అందుకు నేను మా టీమ్స్కి మాత్రము ఎంతో నేను గర్వం. అది దానికి మనందరికీ గర్వమైన విషయం. ఎందుకంటే అంత శ్రద్ధ, భక్తి, సేవాభావనం ఈ నిజంగా బాబు హెల్త్లో అన్నిటికంటే ముఖ్యము. నేను పెద్ద యూనివర్సిటీకి పోవచ్చు, పెద్ద సంస్థలు ఫారిన్ పోవచ్చు, నేర్చుకోవచ్చు, కానీ సేవాభావం, సేవాతత్వం గిన లేకపోతే నేను అనుకుంటా అది ఎంతది ఒక రకంగా అది ఇన్కంప్లీట్. అది సేవాభావముగా ఉంటే నువ్వు ఏమైనా సాధిస్తావు. ఎందుకంటే ఇది ఒక వ్యాపారంగా నువ్వు అనుకోవు. నువ్వు గడియారం చూసి పనిచేయవు. నువ్వు ఆ పిల్లోడు బాగా అవుతాడా లేదా అని నువ్వు ఒక వారియర్ లాగా ఫైట్ చేస్తావు దానికి. అందుకే కోవిడ్లో హెల్త్ కేర్ వారియర్ అనే పదం వచ్చింది. హెల్త్ కేర్ వాళ్ళు నిజంగా ఒక పోరాడు చేసేవాళ్ళు, వారియర్స్ వాళ్ళు. వారియర్ ఎప్పుడు అతను గెలిచే వరకు ఆగడు వాడు. ఇక్కడ నేను ఆ డిజీజ్ పైన విక్టరీ తెచ్చిచ్చే వరకు నేను ఆగను. నేను మీకు నిజంగా నేను ఇప్పుడు ఈరోజు చెప్పలేకపోయాను, కానీ 3-4 పిల్లలు ఇక్కడ దాదాపు 40-50 రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఉండవలసి వచ్చింది. 50 రోజులు ఇంటెన్సివ్ కేర్ అంటే మీరు చూడండి, అది అసలు అది ఊహించగలుగుతామా? ఆ 50 రోజులు మనం అలసిపోయి ఉండొచ్చు, అయ్యో ఇంకా సరేలే బాబు మనం చేశాము, ఇంకా మన వల్ల కాదు అని అనుకోలేదు మా వాళ్ళు. పోరాడి దాన్ని అది ఏదన్నా చేసి ఇప్పుడు ఆ పిల్లలు సంతోషంగా ఇంటికి పోయారంటే ఎంత పెద్ద మాట అండి. అంటే అంతకన్నా ఇంకేం కావాలండి? రేపు ఆ పాప తల్లిదండ్రులు ఇంకా ఏం సేవ చేస్తారో దేవుడే ఎరుగుతూ అదండి సేవ ఒక ఫలితము. ఇంకా సమాజ సేవ అట్లే అవుతుంది. ఇప్పుడు నేను మీ కష్టంలో నేను ఏదన్నా మీకు ఒక మద్దతు సహాయం చేస్తే మీరు ఏనాడు మర్చిపోతారు. అది ఎక్కడైనా ఎప్పుడో ఎవరికో మీరు చేస్తారు. అది సృష్టి ఒక తత్వం, రహస్యం.
అది తప్పదు. అది ఒక బీజం మీరు పెట్టారంటే అది మొలకెత్తక మానదు, వృక్షంగా మానక మానదు. తప్పదు అది. అది మనం కొంచెం దాంట్లో విశ్వాసం ఈయన పెట్టుకుంటే మన దునియానే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు దాన్ని నువ్వు ఏదో ఒక ఆర్థికంగా చూసి నేను ఇస్తే నాకేమొస్తుంది అని ఈ దృష్టిలో చూస్తే ఇంకా మళ్ళీ అది దాని గురించి నేను మాట్లాడే అధికారం నాకు లేదు, నాకు ఇష్టము లేదు. నాకు ఎంతో ఆనందం అండి. నాకు పదే పదే చెప్తాను. నాకు ఇంకొకటి అండి, నేను మీరు అడిగారు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, 14-16 రాష్ట్రాలు. నేను ప్రతి రాష్ట్రానికి వెళ్ళినా అది ఎందుకో అండి ఆ భూమాతకి మనకి అది ఏదో ఒక సంబంధం అండి. ముఖ్యంగా నాకు ఎందుకో స్వామివారి ఆదేశం నాకు ఛత్తీస్గఢ్కి పంపించారు. ఎంతోమంది స్నేహితులు సోదరులు అన్నారు, రే నువ్వు చూసుకో ఛత్తీస్గఢ్ ఏందది, నువ్వు పోయేవాడు, నీకు ఏమన్నా యోచించావా? నువ్వు చూడు బాబు, నాకు దైవ ఆజ్ఞ, దాన్ని పాటించేదే నాకు సర్వం. ఆయన ఛత్తీస్గఢ్ కాదు, అడవికి బొమ్మంటే కూడా నాకు పోయడానికి ఏమి నాకు ఇది లేదు. నిజంగా బాబు అక్కడికి నేను వెళ్తే నాకు ఒక నయా దునియా అక్కడ నా ముందు సత్యసాయి గారు ఒక ఆజ్ఞ వచ్చింది, ఛత్తీస్గఢ్కి వెళ్ళు నువ్వు అని. సో ఛత్తీస్గఢ్ అంటే నేను ఊరికే విన్నాను ఆ మాట, ఒక రాష్ట్రం చాలా వెనుకబడిన రాష్ట్రం అని విన్నాను అంతే నేను. బట్ తర్వాత నాకు ఒక గొప్ప అదృష్టం అనుకున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది, ఇక్కడ పో అంటే అంతకన్నా ఒక భక్తుడికి ఒక స్వామి ఒక ఆదేశమే కదా, ఆయనకి అంతే సర్వము కదా. సో నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను, వెళ్ళాను కూడా. చాలామంది అయ్యో జాగ్రత్త, ఇది నాక్సల్ స్టేటు, ఇది రెడ్ కారిడార్ స్టేటు, ట్రైబల్ స్టేటు, జాగ్రత్త పడు అంటే నాకేం అది భయము లేదు. ఇప్పుడండి ఒక రకమైన గర్వము, యావత్ దేశంలో చిన్నపిల్లలు గుండె జబ్బుతో పుడితే వాళ్ళు ఫస్ట్ అడ్రస్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్కి వస్తారు. అది ఎంత మాట చూడండి. అది దైవ వాక్యం అంటే అది దాని బలం, అది విశ్వాస బలము. కబీర్ అన్నట్టు అవసరాన్ని దైవం గుర్తించాడు. అండ్ అంతే అండి. ఇప్పుడు మనము పాటించడమే ఆ దైవాజ్ఞ కన్నా మించింది. రామకార్యము ఎట్లా అవుతుంది, ఆ రామ మాటతో జరుగుతుంది. చెప్తారు కదా మన పూర్వీకులు, రాముడు ఒక పలికాడంటే దాంట్లోనే కారితము సఫలమైపోయినట్టే దాని మాట. మన ప్రధానమంత్రి ఒక మాట మా హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఒక మాట అన్నాడండి హిందీలో, సఫలతా కా విశ్వాస్ సంకల్ప్ సే జుడా హై. అంటే ఎప్పుడు బాబా గారి ఒక సంకల్పం తీసుకుంటారో సఫలత దాంతోనే జుడాయించిందంట. అది ఎంత మాట చూడండి. అది సంకల్ప శక్తి, ఒక బలం అది. సో అదిగిన మనం విశ్వాసం చేసుకుంటే ఇప్పుడు ఏముందండి జీవితంలో, సఫలం అవుతే సంతోషం, అవ్వకపోయినా తప్పేముంది. మనం ఒక మంచి కార్యంలో కదా మనం అందరము రంగం ఎత్తుకుంటున్నాం. మనం చాలా అది మనకి అది. ఇప్పుడు మంచికి మీరు నిస్వార్థంగా వెళ్తే తిరుగు ఉండదండి దానికి. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మాది ఒక హాస్పిటల్ కూడా లేదు. ఈరోజు 13-14 సంవత్సరాల్లో 18 రాష్ట్రాల్లో ఉన్నాము. నాకు ప్రతి రాష్ట్రంలో నాకు ఇన్విటేషన్లు ఉన్నాయి, అక్కడ రా ఇక్కడ రా అని. ఎక్కడ ఎన్ని పోతున్నాం అని జరుగుతూనే ఉంది. అది ఆగదండి. ఇది విశేషం అండి. సో నేను అంటే ఇక్కడ కొండపాకలో అమ్మ చిన్నపిల్లలకు గుండె జబ్బులకు సంబంధించిన ఆపరేషన్ జరుగుతుంది, మాతృమూర్తులకు కొంత సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా మాకు ప్లాన్స్ ఉన్నాయి. దీంతో మేము ఆగదర్చుకోము, తలకొచ్చుకోలేదు కూడా. నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నామంటే హెల్త్ కేర్ స్కిల్లింగ్ ఫర్ ది రూరల్ అండ్ ట్రైబల్ గర్ల్స్. ముఖ్యంగా మేము చూసాం ఇది వేరే రాష్ట్రాల్లో. మన రూరల్ ట్రైబల్ గర్ల్స్ ఉంటారు కదండి, ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళకి హెల్త్ అనే రంగంలో స్కిల్స్ ఆర్ బికమింగ్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు డాక్టర్స్ చాలా ప్రధానం, ఇప్పుడు కూడా ప్రధానము. రెండవది నర్సింగ్ చాలా ప్రధానము. మూడవది స్కిల్స్ ఇన్ హెల్త్ ఈజ్ బికమింగ్ చాలా ప్రధానం. స్కిల్స్ అంటే దాని అర్థం ఏమిటి? ఒకప్పుడు ఒక డాక్టర్ ఉండేవాడు, మీరు ఈయన వస్తే అతను మీ చెయ్యి పట్టుకొని మీకు ఏం వ్యాధి ఉందో, మీ ఆరోగ్య స్థితి ఏంటో అని చెప్పేవారు. ఇప్పుడు నాడి చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు సమయం మారింది. ఇప్పుడు
ఇప్పుడు టెక్నాలజీ హెల్త్ కేర్లో కంప్లీట్ టేక్ ఓవర్ చేసింది. మీరు బ్లడ్ టెస్ట్ చెప్పండి, లేకపోతే స్కానింగు చెప్పండి, ఎక్స్రే చెప్పండి, ఎంఆర్ఐ చెప్పండి, సిటీ చెప్పండి, క్యాత్ చెప్పండి, ఏదైనా చెప్పండి, టెక్నాలజీ ఈజ్ టుడే ఎవ్రీవేర్ ఇన్ హెల్త్ కేర్. సో దానికి ఏంటి పరిహారం? స్కిల్స్ పరిహారం. సో ఇప్పుడు ఒక లెబారెటరీ కావాలంటే లెబారెటరీ స్కిల్స్ కావాలి. ఇప్పుడు నేను ఎక్స్రే కన్నా పని చేయాలంటే నాకు ఎక్స్రే టెక్నీషియన్ స్కిల్ కావాలి. రేడియాలజీ కావాలంటే రేడియాలజీ ఆపరేషన్ స్కిల్స్ కావాలి. నర్సింగ్లో కూడా మానిటర్ని నేను ఆపరేట్ చేయాలంటే అదొక స్కిల్ కావాలా, లేకపోతే వెంటిలేటర్ ఆపరేట్ చేయాలంటే అదొక స్కిల్. సో సర్వవ్యాప్తం అయిపోయింది హెల్త్ కేర్ స్కిల్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఒక ఆపరేటింగ్ రూమ్కి నేను వెళ్తే అది ఈ ఒక టెక్నాలజీ సెంటర్ అయిపోయింది. ఎందుకంటే అన్నీ చూస్తే ఇక్కడ మీటర్స్, మానిటర్స్, ఎక్విప్మెంట్ ఒకప్పుడు ఊహించింది కాదు, ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. డాక్టర్స్ ప్రధానం. సో టెక్నాలజీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇక మీరు మాట్లాడితే ఆధునిక తత్వాలు మాట్లాడితే రోబోటిక్ సర్జరీ అంటాము, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఇట్లాంటివి ఫ్యూచరిస్టిక్ హెల్త్ కేర్ కూడా మాట్లాడుతున్నాం మనం. మీరు ఇక్కడ అట్లాంటివి ఏమైనా చేశారా? చేయబోతున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మా మోడల్ ఏంటంటే క్లాస్ అండ్ మాస్. ఇప్పుడు నేను హై ఎండ్ మాట్లాడవచ్చు, బట్ నేను మా సాధారణ సామాన్య ప్రజలు పిల్లలకి ఎట్లా అందించాలి అది ఇంపార్టెంట్ కదా. నేను ఊరికి పెద్ద వాడిని తెచ్చి ఇక్కడ పెడితే ఇక మన పిల్లలు వెళ్తారు. అది కాదు, పేదవాళ్ళే చేసుకోలేదు. దాని కదా మనం అందుకు ఇప్పుడు చూడండి, నాకు ఎంతో గర్వమైన ఇక్కడ ఉండే నర్సులంతా మన సిద్దిపేట జిల్లా పిల్లలు వీళ్ళు. నాకు ఎంత ఇప్పుడు ఎవరో పేపర్లో ఈరోజు చేసి నాకు ఎంత ఆనందంగా, ఆ చిన్న పాపం ఏనాడు అది దాన్ని చూడండి, దాని ఫోటో వేసి అది ఇక్కడ పనిచేస్తుందంటే అది ఎంత గర్వమైన మాట. అది దాని పరివారం అంతా డెవలప్ అయింది, దాని చుట్టుపక్కల ఒక గ్రామం వాళ్ళు ఎంత గర్వం పడి ఉంటారు. సో అది మన మోడల్. క్లాస్ అనేది మన మాస్క్ టచ్ చేయాలి, అది మా. సో దానికి హెల్త్ కేర్ సీలింగ్ విల్ బీ అవర్ నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో మాతృ శిశు కేంద్రాలు ఒకటి, చైల్డ్ హార్ట్ హాస్పిటల్ అది సరే, అది నంబర్ 1 మాది. దీంతో పాటు మా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. నిన్ననే ఇక్కడ నేను కూర్చున్నప్పుడు 5-6 గ్రామాల నుంచి సర్పంచులు వాళ్ళు పెద్దలందరూ వచ్చారు నా దగ్గరికి. సార్ మా గ్రామాల్లో మా స్కూల్స్, మా అంగన్వాడీస్లో మా ఈ ప్రశ్నలు చాలామంది పిల్లలు ఉంటారండి, ప్రాథమిక పరీక్షలు చేయించండి అని. సో ఇది మన మోడల్. ఏమిటది ఇంగ్లీష్లో నా పదం ఏంటంటే గో వేర్ ప్రాబ్లమ్స్ అక్కర్. ప్రాబ్లమ్స్ వాడు నీ దగ్గరికి రావడం అనేది పాత తత్వం. సమస్యలు ఉన్న చోటికి నువ్వు సమస్యల దగ్గరికి వెళ్ళు, నువ్వు ఎన్నో నేర్చుకుంటావు, అక్కడ సమాజంతో నువ్వు చేరుతావు. ఇప్పుడు మన దేశంలో ప్రాబ్లం ఏమిటంటే అందరినీ నువ్వు ఆసుపత్రికి పట్టణానికి రా అంటే వాడు రాడు. ఇంకోటి తమ్ముడు, భయం తెలియదు, రోగం ఉందని కూడా తెలియదు. రెండోది భయభ్రాంతి అండి. ఇప్పుడు పల్లెటూరు వాడిని నువ్వు పెద్ద పట్టణంకి పోతే వాడు భయపడుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే అరే పెద్ద పట్టణం నేను ఎట్లా పోను, నేను ఏనాడు పోలేదు, ఆడ పోతే నేను ఎట్లా పోను, నాకు దారి ఎక్కడ తెలుస్తుంది, ఎవరు తెలుస్తాడు, నేను ఎక్కడ ఉంటాను, నేను ఏంది అనేది ఆ భయభ్రాంతి. తెలిసిన ఖర్చులు ఎట్లా భరించాలి అది నెక్స్ట్. సో అసలే బీదకరంలో పాపం వాడు కష్టపడుతున్నాడు, అందులో ఈడబోయి ఇక్కడ ఉండేదే వాడు ఇంకా ఉన్నది ఇంకా రుణాలు ఎక్కుతాయి వాడికి. సో అందుకు ఈ మోడల్ ఆఫ్ గోయింగ్ వేర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అది చాలా ప్రధానం. అది దాంతో మన సమస్యలు కొంచెం అన్నది 1 by 1 కొంచెం తీరుతాయి. సో ఈ అవుట్ రీచ్ హెల్త్ ప్రోగ్రామ్ మాకు చాలా ప్రధానం అండి. వాట్ వీ కాల్ పబ్లిక్ హెల్త్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. హెల్త్ అనేది అవుట్ రీచ్కి పోవాలా, వాళ్ళ సమస్యలు నిన్న నాకు 3-4 PHC డాక్టర్స్ కూడా వచ్చారు. సార్ ఎంత సంతోషంగా ఉంది సార్, ఇది ఇక్కడ మేము చేరాలి, ఇట్లాంటి సేవలు మనం కూడా అందించాలనేది మంచిది మనకి. ఈ మనోపరివర్తన భావాలు గిన మనం తీసుకొస్తే అదొక గొప్ప మాట కదండి ఇది. సో ఈ 2 కార్యక్రమాల్లో మా నెక్స్ట్ ప్లాన్స్ ఇంటెన్సిఫైయింగ్ పబ్లిక్ అవుట్ రీచ్ హెల్త్ ప్రోగ్రామ్స్, రెండోది హెల్త్ కేర్ స్కిల్స్ ఫర్ ది రూరల్ అండ్ ట్రైబల్ గర్ల్స్. ఇది మేము బహుశా జూన్ నుంచి ప్రారంభిస్తారా అంటే అది కొంచెం, ఎందుకంటే అది ప్లానింగ్ ఉంటుందండి. ఇప్పుడు దానికి కూడా
స్కిల్ అంటే మీరు పాఠశాలల్లో ఇప్పటికే మామూలు ప్రారంభించారు. పాఠశాలలో ఉన్నాయి, బట్ స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్స్ కొంచెం వేరే. ఏంటి వేరే అంటే ఇప్పుడు అక్కడ మ్యానిక్విన్స్ అంటారు, సిమ్యులేటర్స్ అంటారు. అక్కడ కూడా టెక్నాలజీ వచ్చింది. మీకు ఆ టెక్నాలజీ మేము క్రియేట్ చేయాలి, ఆ లెబారెటరీస్ అన్నీ క్రియేట్ చేయాలి, మేము ఫ్యాకల్టీ మేము తీసుకురావాలి ఇక్కడికి. అప్పుడే నేను పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను. లేకపోతే వాడు పెద్ద హాస్పిటల్లో ఓటీకి పోతే ఎట్లా ట్రైన్ అవుతుంది? సో అదంతా నేను అది కొంచెం మాకు సమయం పడుతుంది, ఎందుకంటే ఇది కొంచెం గ్రామ ప్రదేశం కదా. ఆల్రెడీ మా వర్క్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మేము ఏది చేసినా వరల్డ్లో నంబర్ 1గా ఉండాలి. దాంట్లో మాకు 99%గా బాగా చేశాను అనేది మాకు నడవదు. చేస్తే 100%, లేదంటే లేదు. 100%, 101%. అది దేవుడు మాకు ప్రసాదించాలి. సో అది మన దృశ్యం అండి. సో ఇది మళ్ళీ చెప్పక్కర్లేదు, మీకు అంతా ఉచితంగా ఉంటుంది. సో టోటలీ ఫ్రీ. ఇప్పుడు బయటకి ఎవడన్నా స్కిల్లింగ్ పోవాలంటే వేలు ఖర్చు పెట్టాలా. మళ్ళీ పట్టణంలో ఉంటే ఉండేది, ఇక్కడ ఉండేది నుంచి హాస్టల్ కానీ భోజనాలు. ఆ ప్రోగ్రాం పేరు ఏమిటంటే బాబు, చాలా మీరు సంతోషపడతారు, ఎడ్యుకేట్ ఎంపవర్ ఎంప్లాయ్. ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఇంగ్లీష్ నేర్పడము, కంప్యూటర్ స్కిల్స్ నేర్పడము, యోగాభ్యాసము, సర్వకళలు, డాన్సు, ఇవన్నీ మ్యూజిక్, ఇవన్నీ కూడా ఎందుకంటే అందరిలో ఆ కళా పోషణ చేయాలి కదా మన చిన్నపిల్లలకి. అది చేసి తర్వాత ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు మా వేరే స్కిల్లింగ్ సెంటర్స్లో పాస్ అయ్యే ముందు బయట నుంచి హాస్పిటల్ వచ్చి మాకు 10 మంది కావాలా, మాకు 20 మంది కావాలా, మాకు 50 మంది కావాలని. అది అప్పుడు ఏంటి వాళ్ళకి జీవనోపాధిగా అవుతుంది పాపం ఇదంతా తీసుకున్నందుకు. లేకపోతే మళ్ళీ వాడు రోడ్డుకు పోయి ఉద్యోగం లేకుండా అవస్థ పడాలి, అది ఉండదు. వాడు ఇక్కడ వదిలే ముందే ఉద్యోగం నిర్ణయం అయిపోతుంది వాళ్ళకి. అంటే మీ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ చేరిన వాళ్ళకు మొదటి నుంచే ఇది భక్తిభావం, ప్రేమతత్వం ఇట్లాంటి సేవాతత్వం నేర్పించినప్పుడు, ఎందుకంటే ఇంకోటి ఈ ట్రైనింగ్ టైంలో కూడా వాళ్ళు వేరే ఆసుపత్రులకు, సంస్థలకు వెళ్ళటం కూడా అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా కూడా నేర్చుకుంటారు, వాళ్ళు అడుగుతారు అన్నమాట. అక్కడ వాళ్ళు చూస్తుంటారు, అరే ఇంత బాగా చేస్తున్నారు ఈ పిల్లలు, ఇంత డిసిప్లిన్డ్, ఇంత ఒక వినయంగా ఉండే పిల్లలు, ఇది ఏంటి విషయం, వీళ్ళని తెలుసుకోండి, వీళ్ళు ఇట్లాంటి పిల్లలు మనం తీసుకోవాలని అక్కడి నుంచే వాళ్ళు తీసుకుంటుంటారు. సో ఇట్లా కొంచెం సమాజంలో ఒక ప్రగతి, పరివర్తన రెండు తీసుకురావాలని మా ఉద్దేశం. అది ఇక్కడి నుంచి ప్రారంభించిపోతాం. అంటే పుట్టపర్తిలోనే మొట్టమొదటి ఉన్న ఆసుపత్రిలో నుంచి అక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. అంటే మిగిలిన ఆసుపత్రుల్లో కొన్ని విభాగాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే వీటికి సంబంధించిన ప్రచారం చేయడానికి ఏమైనా పద్ధతి ఉందా? ప్రచారం అగైన్ నేను ముఖ్యంగా మీకే చూస్తాను, ఎందుకంటే మీడియా ప్రచారం చాలామంది తెలియక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళకూడదని నేను చెప్పే అధికారం నాకు లేదు, బట్ నేను అనేది ఇక్కడ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలపాలి. ఇది ఇప్పుడు మీరు ఒక మంచి మాట అన్నారు. ఇది ఒక సమాజ సేవ, ఒక మాట అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఒక శక్తి అంతా కాదు, ఏందేందో మనం చెప్పే బదులు ఇట్లా మంచి పనులు ఇక్కడ జరుగుతున్నాయి, ఒక ఉపయోగకరమైన పనులు ఉంటాయి, ఇది మీ అవసరానికి కూడా ఈ కష్టం నివారణ అవుతుందని తెలపడము, ఐ థింక్ అది ఒక గొప్ప సేవగా మానుకోవచ్చు. గుడ్ న్యూస్ రిపోర్టింగ్ అని కూడా మీరు అనుకోవచ్చు. దాంతో దాంతో బిజినెస్ బెనిఫిట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఎవడన్నా నాకు తెలిసి అంటే అరే ఈ ఛానల్ ద్వారానే నాకు తెలిసిందని మాకు చెప్తుంటారు కూడా. సో అది ఒక మంచి మాట కూడా అవుతుందని నా ఒక అభిప్రాయం అండి. సో హెల్ప్ సెంటర్స్ లాంటివి ఏమైనా ఈ అవుట్ రీచ్కి వెళ్ళినప్పుడు అది మేము ఏర్పరుస్తాం, శాటిలైట్ అండ్ హెల్త్ సెంటర్స్ ఏర్పరుస్తాం, అది చేస్తాం. అంటే ఎవరైనా ఫోన్ ద్వారా కానీ అది ఇంటర్నెట్ ద్వారా కానీ మిమ్మల్ని అప్రోచ్ కావడానికి అది నంబర్లు ఏమైనా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ అది ఉంది. త్వరలో కూడా ఇంకోటి కూడా అవ్వబోతుంది, వర్చువల్ కన్సల్టేషన్. అంటే మీరు ఇక్కడ రా అక్కర్లేదు. సో మేము ఏం చేస్తాం, ఇప్పుడు వేరే ఇంకా ఇది డెవలప్ అవుతుంది కదా. ఒక వారంలో ఒక రోజు మేము ఒక 1 hour ఒక డాక్టర్ని కూర్చోబెడతాము. మీకు
10 నిమిషాలు టైం వస్తుంది దాంట్లో. సో మీరు బుకింగ్ చేసుకోవచ్చు. నేను ఈ 10 నిమిషాలు డాక్టర్ గారితో, సో కంప్లీట్ మీరు ఫిజికల్ మీటింగ్ లాగానే ఉంటుంది అది. అవును. సో అది వర్చువల్గా స్టార్ట్ చేయబోతాం ఇంకొక నెల 2 నెలల్లో స్టార్ట్. ప్రైవేట్ రంగంలో ఇప్పుడు కొంత ఉంది, అది ఉంది, ప్రైవేట్లో ఉంది వర్చువల్ కన్సల్టేషన్. అది ఇక్కడ కూడా, ఎందుకంటే గ్రామీణ ప్రజలు కూడా ఇప్పుడు ఈ హ్యాండ్ ఫోను, స్మార్ట్ ఫోన్తో క్వైట్ అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు చాలామంది వీడియో కాలింగ్ ఇవన్నీ చేస్తున్నారు. సో దాంతో వాళ్ళకి ఇవన్నీ తెలుసు కూడా ఎట్లా ఉపయోగకరం చేయాలని. సో అది కూడా స్టార్ట్ అవుతుంది మాతో. సో ఎట్లా మేము అనుకూలంగా సేవలు అందించవచ్చు అనేదే మా ప్రయాసం నిరంతరము. అందరూ పాపం సిద్దిపేట ఇక్కడ కొండపాక రావడం కూడా సులభం కాదు కదా. అంటే వచ్చిన వాళ్ళు వెళ్ళడం రావడం, అంటే మీరు కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి పేషెంట్స్ వస్తారు. అవును, వాళ్ళు రావడం వెళ్ళడం అనేది కొంత ప్రయాసం ఉంటుంది కదా, దానికి ఏమైనా? దానికి ఇప్పుడు ఒకటి ఇండియన్ రైల్వేస్ ద్వారా ఇప్పుడు గుండె జబ్బు పిల్లలు వస్తే వాళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ ఉంది. ఏమిటి, ఇమీడియట్ బుకింగ్ దొరుకుతుంది వాళ్ళకి. నేను అనుకుంటాను పిల్లవాడికి కూడా ఫ్రీ టికెట్ ఉందనుకుంటాను. ప్లస్ తల్లిదండ్రులకు కూడా 50% ఉందని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒకటి ఏర్పరిచారు. ఇంకా అంతవరకు అదొక గొప్ప సేవ అనుకోవచ్చు. అంటే సంజీవన్ ఆసుపత్రి మారుమూల ప్రాంతంలో ఉంది. ఇక్కడికి ప్రముఖులు సునీల్ గవాస్కర్, సుమన్ లాంటి వాళ్ళు ఎందరో, ఇవాళ గోపిచంద్ వచ్చారు. వీరందరూ ఇట్లాంటి మారుమూల ప్రాంతానికి రాగలుగుతారు, వస్తారు, వీళ్ళని కలుస్తారని ఎవరు ఊహించని పరిణామం. ఇట్లాంటి చోటికి మీరు రప్పించగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటి? అది సత్యసాయి ఒక పేరు ముఖ్యం, అదే కారణము. ఇది సత్యసాయి సంజీవిని ఈరోజు ఒక దేశవ్యాప్తంగా, ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సేవా సంస్థగా ఏర్పడింది. జార్ఖండ్లో టాటాస్ అనే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది కదండి, అవును, వాళ్ళు మమ్మల్ని పిలిచి వాళ్ళ ఆసుపత్రి మాకిచ్చారు. నేను ఒకే ప్రశ్న వాళ్ళని అడిగాను, మీరు టాటాసు విశ్వవ్యాప్తమైన కంపెనీలు మమ్మల్ని వచ్చి మీ ఆసుపత్రిని నడపడం ఏమిటి, నాకు అసలు ఇది కరెక్ట్గా అనిపించడం లేదంటే, లేదు శ్రీనివాస్ గారు, మీరు సత్యసాయి సంజీవినిలో మీది ఒకటే విశేషము, వేరే ఎక్కడా మాకు కనపడలేదు. ఏమిటంటే ఆప్కా నామ్ ఆప్కా కామ్ హే, మీ పనియే మీ పేరు అని వాళ్ళు నాకు ఇది చెప్పింది. సో అక్కడ ఇట్లే తమ్ముడు, మన పనే మన పేరు, దానివల్ల వీళ్ళు రావటం ఇక్కడ జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంత ఆనందపడ్డారంటే ఇంకా ఈ ఒక సంస్థ ఒక విశేషతత్వము, ఇది చేసే సేవలు ఒక విశేషతత్వము, దానివల్లతో వాళ్ళు ఆకర్షించి ఇక్కడికి వస్తున్నా. లేకపోతే మీకు తెలియని విషయం ఏముంది, ఇట్లా మహానుభావులు రావాలంటే ఊరికి వస్తారా? వాళ్ళు రారు. వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఒక విలువైంది ఉంది, అది దాన్ని పొందుకోవాలి మనం అని వాళ్ళు వచ్చి ఇంత ఆనందపడ్డారు కదా. ఇప్పుడు మీరే చూశారు, వాళ్ళు ఆనందపడ్డారంటే వాళ్ళ లైఫ్ పెరిగింది కదా. ఎవరు ఆనందపడినా వాళ్ళ లైఫ్ పెరుగుద్ది అనేది ఒకటి ఉంది. ఇది మీరు చూశారు ఈరోజు. అది ఈ సేవా సంస్థ ఒక విలువ, అందుకు వీళ్ళు వస్తారు. దేవుడు ఒక ఆశీర్వాదం ఇంకా చూడండి ఎంతోమంది రాబోతారు. ప్రేమతత్వం, సేవాభావమే ప్రధానంగా వైద్య రంగంలో మేము అందిస్తున్న విలువైన కార్యక్రమాలు, విలువైన సేవాభావాలు, విలువైన ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలని మనకు శ్రీనివాస్ గారు వెల్లడించారు. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. నమస్కారం.